హాయ్ ఫ్రెండ్స్, మనము బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే ఒక ప్రసిద్ధమైన ప్రజల పండగ. అంటే ఇది ఆదిపరాశక్తి అమ్మవారిని పూలతో పూజించే ఆధ్యాత్మికమైన సాంస్కృతికమైన పండగ. ఈ పండగను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే దసరాకు ముందు వచ్చే మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై 9 రోజుల పాటు జరుపుకుంటారు. మీకు బతుకమ్మ అంటే ఏంటో తెలుసా? బతుకమ్మ అంటే అందులో బతుకు, అమ్మ అని 2 పదాలు ఉన్నాయి. బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి. అంటే మీనింగ్ ఏంటి? బతుకమ్మ అంటే బతికించు తల్లి అని అర్థం. ఈ పండగ ప్రకృతి పట్ల ప్రేమను, మహిళల శక్తిని, భక్తిని వ్యక్తపరిచే పండుగ. పూలతో అలంకరిస్తారు అంటే మనకు స్థానికంగా మన చుట్టూ దొరికే తులసి, తంగేడు, బంతి, గుమ్మడి, గునుగు, పోకపూలు, గన్నేరు, కమలం వంటి సువాసన వెదజల్లే పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మను 9 days చేస్తారు. అమావాస్య రోజు నుండి జరుపుకుంటారు. ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ. ఈరోజు ఎంగిలి పూలతో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మకు ప్రసాదంగా ఏం పెడతారంటే నువ్వులు లేదా బియ్యం పిండి లేదా నూకలు ప్రసాదంగా అమ్మవారికి పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మకు సప్పిడి పప్పు, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ. మూడవ రోజు ఏంటి? ముద్దపప్పు బతుకమ్మ. ఈ బతుకమ్మకు ముద్దపప్పు లేదా బెల్లమును నైవేద్యంగా సమర్పిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఆ రోజు ఆ బతుకమ్మకు నానిన బియ్యము లేదా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మను చేస్తారు. ఆ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మను చేస్తారు. ఈ బతుకమ్మ అలిగినది కాబట్టి భోజనం చేయదు. అందుకనే ఆ రోజు ఏ ప్రసాదాలు చేయరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. వేపకాయల బతుకమ్మకు వేపకాయలు లేదా వేప ఫలంను ప్రసాదంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. వెన్న ముద్దల బతుకమ్మ రోజు వెన్నతో లేదా నెయ్యితో చేసిన ముద్దలను, నువ్వుల ముద్దలను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మకు చాలా రకాల అన్నాలు సమర్పిస్తారు. అంటే పేరులోనే ఉంది కదా సద్దుల అని. సద్దుల అంటే చాలా రకాల అన్నాలు అన్నట్టు. అంటే పెరుగన్నము, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నము, నువ్వులన్నము, రకరకాల నైవేద్యాలను, అన్నంతో చేసిన నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. 5 లేదా 9 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ బతుకమ్మ పండుగను 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో ఆ బతుకమ్మకు సమర్పించి మహిళలు, చిన్నపిల్లలు అందరూ కలిసి దాండియాలు, బతుకమ్మలు ఆడి అందరూ ఆహ్లాదంగా సంతోషకరంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మీకు బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఈ పండుగ స్త్రీశక్తికి గుర్తు. అంటే ఇది మహిళలే నడిపించే పండుగ అన్నమాట. సామూహిక శక్తికి గుర్తు. అదేవిధంగా అంటే సామూహిక శక్తి అంటే ఆడపడుచులు అందరూ స్నేహపూర్వకంగా, సోదరభావంగా ఉండే పండుగ అన్నమాట. పర్యావరణ స్నేహపూర్వక పండుగ అనగా ప్రకృతికి మమేకమై మనము పుష్పాలు అన్నీ తీసుకొచ్చి బతుకమ్మను చేస్తాము కాబట్టి
ఇది పర్యావరణ స్నేహపూర్వక పండుగతో సమానంగా మనం జరుపుకుంటాము. అదేవిధంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.